శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే ఆదిత్య హృదయం. ప్రపంచంలో ప్రాణకోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రభాకరుడు దివాకరుడు ప్రత్యక్ష దైవం. ఇతర దేవతలు భావనాగమ్యులు. వారు భావనాశక్తితో ధ్యానించి ఆరాధించగలిగిన వారు కనుక సామాన్యులకు సాధ్యం కాని పని. కానీ ప్రత్యక్షంగా కనిపించే ప్రభాకరుని ప్రతి వ్యక్తి ఆరాధించవచ్చు. సకల దేవతల తేజస్సును, ఓజస్సును, శక్తి సామర్థ్యాన్ని, అంశను, అనుగ్రహాన్ని తనలో మిళితం చేసుకొని తనను ఆరాధించే వారిని తగిన రీతిలో తరింపచేసి ఆదిత్యుని హృదయాన్ని వివరించే స్తోత్రరాజమే ఆదిత్య హృదయం. ఆదిత్యుడంటే సూర్యుడు, కానీ సూర్యునికి సవిత, రవి, అర్కుడు, భాస్కరుడు, భానుడు, దినమణి, దివాకరుడు అని ఎన్నో పేర్లున్నాయి. ఈ పేర్లన్నీ సూర్యుని గుణగణాలను, శక్తి సామర్థ్యాలను వివరిస్తున్నాయి. ఒక్కొక్క పేరులో ఒకానొక విశిష్ట గుణం కనిపిస్తోంది. వీటిలో ఆదిత్య నామం ఈ స్తోత్రకర్త అయిన వాల్మీకి బాగా నచ్చింది. అందువల్లనే దీనికి ఆదిత్య హృదయం అనే పేరు పెట్టారు. ఆదిత్యులు 12 మంది. వీరిలో విష్ణువు కూడా ఒకరు. ఆదిత్యనామహం విష్ణు అన్న గీతావాక్యం ఈ సత్యాన్ని చెబుతోంది. ఆదిత్యుల్లో ప్రధాన స్థానం వహించిన విష్ణువును ఉద్దేశించి చెప్పబడిన స్తోత్రం అవటం చేత దీనికి ఆదిత్య హృదయం అనే పేరు సార్థకతమైంది. దీనికి స్తోత్రం అని చెప్పక హృదయం అని చెప్పడంలో విశేషం కూడా ఉంది. నిజానికి మనకు కావలసిన కాంతిని, శక్తిని, శాంతిని, నిలకడను, సరసతను, హాయిని, స్థాయిని ప్రసాదించే పౌహార్ద్యం, సామర్థ్యం ఆదిత్య హృదయంలో ఉంది.